తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవాపురం 7వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాతకు మొదట స్టూల్ గుర్తు కేటాయించారు ఆర్ఓ. దీంతో స్టూల్ గుర్తుతో సుజాత ప్రచారం నిర్వహించారు. అయితే బ్యాలెట్ పేపర్పై మాత్రం స్టూల్ గుర్తుకు బదులు గౌను గుర్తు కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. రైటిక తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అయితే అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. నవీన్ కుమార్, రైట్ శాలిని జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలలో అంటే కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి చర్ల మండలం కేశవాపురం పంచాయతీ ఎన్నికల్లో అయితే అధికారులు చేసిన ఒక తప్పిదము అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి అయితే తలనొప్పులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 7వ వార్డు మెంబర్ గా పోటీ చేసినటువంటి తాటి సునీత అనే అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ ప్రచారం నిమిత్తము ఆర్ఓపై అయితే మాత్రం స్టూల్ గుర్తుని కేటాయించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఆ అభ్యర్థి ఏదైతే ప్రచారానికి ఇచ్చినటువంటి సమయంలో ఆ స్టూల్ గుర్తుపై ఓటేయాలంటూ కూడా ఓట్లను అభ్యర్థించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఈ రోజు ఉదయం ఓటింగ్ ప్రారంభమైనప్పుడు ఓటింగ్ హాల్కి వెళ్ళిన ఈ యొక్క అభ్యర్థికి తన ఇచ్చినటువంటి గుర్తు కాకుండా ఓటింగ్ స్లిప్ పై గౌను గుర్తు ఏదైతే తాటి సునీత పేరు పక్కన గౌన్ గుర్తు రావడంతో అభ్యర్థి అయితే అవాక్కైనట్లుగా కూడా చూడొచ్చు. దీంతో ఈ విషయమై అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి ఏదైతే ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోగా ఎంపీడీఓ కూడా ఏదైతే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము, గంట తర్వాత కలెక్టర్ ఎటువంటి చర్య తీసుకోమంటారో ఆ విధంగానే మేము ఫాలో అవుతామంటూ ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఇదంతా సంఘటన కూడా కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యమే అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఏజెన్సీ గ్రామంలో ముఖ్యంగా గుర్తులపై ఆధారపడి చాలా వరకు ఉంటాయి. ఈ విధంగా ఏదైతే స్టూల్ గుర్తుపై ముందు కేటాయించిన తర్వాత ఇప్పుడు గౌన్ గుర్తు కేటాయించడంపై అయితే మాత్రం అక్కడ అభ్యర్థి అయితే చాలా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపై కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్.